మాట్లాడలేదు. ఒక ముస్లిం సోదరుని ఎలా చేర్చుకోవాలో తెలియజేశాడు. ఒక హిందూ సోదరు వస్తే ఎలా రిసీవ్ చేసుకోవాలో, ఎలా ప్రార్థన నేర్పాలో తెలియజేశాడు. అవి మీ కళ్ళకి కనబడలేదా? మీ చెవులకు ఆ మాటలు వినబడలేదా? మా దైవజనుడు ఈరోజు అనేక కుటుంబాలకు, లక్షలాది కుటుంబాలకు మాదిరిగా నిలబడి సత్య సువార్తను అందిస్తూ క్రీస్తు పక్షాన రోషం కలిగి నిలబడిన దైవజనుడి మీద బురద జల్లాలని చూస్తే మాత్రం ఒప్పుకోము. మేము ఎక్కడి దాకైనా వస్తాం. మా దైవజనుడికి క్షమాపణ చెప్పేంత వరకు కూడా సోషల్ మీడియాలో ఎంతమంది అయితే మా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. మరియమ్మ వ్యభిచారం మందు యేసుక్రీస్తుని కన్నదా? నువ్వు చూసావా? నువ్వు ఒక స్త్రీవి కదా, సిగ్గు కాలేదు నీకు ఆ మాట వరకడానికి? నీకు సిగ్గు కాలేదంటే ఒక లేడీవి కదా నువ్వు. సోషల్ మీడియా ముందుకు వచ్చి ఒక పురుషుడు అలా మాట్లాడుతూ ఉంటే నీ చెవులు అప్పుడు పనిచేయలేదా? నీ కళ్ళు అప్పుడు కనపడలేదా? దైవజనుడు ఏం చెప్పాడు? సంఘానికి ఆయన బిడ్డలకు బోధించుకున్నాడు. హిందువులారా, ముస్లింలారా, లేదా క్రైస్తవులారా, పలానా వర్గాన్ని ఆయన ఎత్తిపట్టి మాట్లాడలేదు కదా. కాబట్టి ఆ వీడియోస్ మీకు కాదు, మమ్మల్ని ప్రేమించాడు, మాకు తెలియజేశాడు. ఎందుకంటే ఒకప్పుడు మా జీవితాలు దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. అలాంటి మా జీవితానికి ఈరోజు మేము ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే సజీవులమై ప్రాణాలతో ఉన్నాము అని అంటే ఆయన మాటలు వినడం వల్లే. మొదట దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకొని ఆయన ద్వారా మాకు సత్యాన్ని తెలియజేశాడు. ఆ సత్యము ద్వారానే ఈరోజు ఇక్కడ నిలబడిన మేమందరం కూడా ఎప్పుడో చనిపోవలసిన వారం. మాకున్నటువంటి పరిస్థితులను బట్టి, మాకున్నటువంటి సమస్యలను బట్టి ఎన్నోసార్లు షాలేము రాజన్న మాకు తెలియక మునుపు ఎన్నోసార్లు ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేసాం. మేము చేసాం. పబ్లిక్ గా సోషల్ మీడియాలో చెప్తున్నాం, పబ్లిక్ గా చెప్తున్నాం. మేము మా ఆత్మహత్య మేముగా ఆత్మహత్య చేసుకొని చనిపోవాలని ప్రయత్నించాం. దేవుడు కరుణించి కనికరించి ఒక వరములాగా, ఒక ఈవిలాగా ఆయన మా మధ్యలోనికి నడిపించి మాకు సత్యాన్ని బోధించి ఆత్మహత్యలు ఆగిపోయేటట్లు చేశాడు. ఈరోజు నేనే కాదు, ఏ ఒక్కరిని కదిలించిన ఈ మాట పరగగలరు. మరి మీకెందుకు కనబడట్లేదు ఆ దైవజనుడు? ఎన్నో జీవితాలకి త్రాగుబోతులు మార్చబడ్డారు, వ్యభిచారులు మార్చబడ్డారు, జోజగాళ్ళు మార్చబడ్డారు, త్రాగుబోతులు మార్చబడ్డారు, కుటుంబాలలో వ్యసనాక్రాంతులు మార్చబడ్డారు, చిన్న భిన్నమైపోయిన కుటుంబాలు మార్చబడినాయి. మరి ఆ దైవజనుడు మీకు ఎందుకు కనబడలేదు? పూలు పట్టుకున్నారు మీరు. దయచేసి చెప్తున్నాము, ఆ వీడియోస్ వెనక్కి తీసుకోండి. మా దైవజనుడికి క్షమాపణ చెప్పండి. చెప్పకపోతే ఇలాగే మీరు మత విద్వేషాలు రేపుకుంటూ పోతే క్రైస్తవులందరం కూడా రోడ్డు ఎక్కుతాము, ధర్నాలు చేస్తాము, ర్యాలీలు చేస్తాము. ఎంతటి దాకానే మేము వస్తాం, ఎక్కడి దాకానే మేము వస్తాం. మీకు శిక్ష పడేంత వరకు కూడా మేము మా పోరాటం ఆపము. మరొక్క మాట చెప్తున్నా, సోషల్ మీడియాలో మా దైవజనుడి గురించి ఎవరెవరైతే వ్యతిరేకంగా, వ్యంగ్యంగా, దుర్భాషలాడుతూ మాట్లాడారు వాళ్ళందరూ కూడా మా దైవజనుడికి క్షమాపణ చెప్పాలి. చెప్పాలి మా దైవజనుడికి క్షమాపణ చెప్పాలి.